Hello everyone, I am Fayaz, life skill counselor and trainer. As per the schedule, today's topic is choose right path after 10th. అంటే 10th క్లాస్ తర్వాత రైట్ పాత్ను చూస్ చేసుకోవడం ఎలా? ఎందుకు అంటే జనరల్‌గా చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? వాళ్ళ డెస్టినేషన్ ఏంటి? వాళ్ళ గోల్స్ ఏంటి? మీన్స్ ఒక 10th క్లాస్ తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఎగ్జాక్ట్ డెస్టినేషన్ రీచ్ అయితాం అనే పాయింట్ అనేది చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే 96% ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ మేము 10th క్లాస్ తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలి? ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది అదంతా డిసైడ్ చేసేది పేరెంట్స్. సో, ఈ వీడియో కూడా చాలామంది పేరెంట్స్ చూస్తున్నారు కాబట్టి, నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్‌కి, మీ పిల్లవాని ఫ్యూచర్ గురించి మీరు తప్ప ఎవరు కూడా ఆలోచించలేరు. ఇట్స్ ఫ్యాక్ట్. మీ పిల్లవానికి ఏం కావాలి? మీ చిల్డ్రన్స్‌కి ఏం కావాలి? ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి? మీ చిల్డ్రన్స్ గోల్స్ ఏంటి? వాళ్ళకు ఏ పాత్‌లో నడవాలనిపించుకుంటున్నారు మీరు? సో, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి? వాళ్ళ జర్నీ ఏంటి అనేది మీరు తప్ప ఎవరు కూడా డిసైడ్ చెయ్యలేరు. మీ పిల్లవాని గురించి మీరు తప్ప ఎవరు కూడా బాగా కూడా ఆలోచించలేరు. సో, కరెక్ట్ పాత్‌లో ఉంచండి. అండ్ ఎగ్జాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గైడెన్స్ ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండరు కాబట్టి సో, మాక్సిమం మేబీ ఇప్పుడు ఇయర్ ఆఫ్ ద 2020 జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఒక 30-40% అన్ఎడ్యుకేటెడ్ అయినా రిమైనింగ్ 70% అయితే ఎడ్యుకేటెడే ఉంటున్నారు. సో, వాటెవర్ మేబీ ఏదైనా కూడా సో use this opportunity. So coming to the topic, today's the topic is choose right path after 10th. Choose right path after 10th. This is one of the online training section. Already మనం షెడ్యూల్ ప్రకారం రన్ చేస్తున్నాం దీనికి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇఫ్ ఎనీ డౌట్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెషన్ ఎండ్ అయిన తర్వాత అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సి ఇప్పుడు జనరల్‌గా చాలా మందికి ఎలా ఉంటదంటే ఇప్పుడు మనకు ఒక వేలో వెళ్దాం. ఇప్పుడు చాలా మందికి సి ఓకే. చూస్ రైట్ పాత్ ఆఫ్ కెరీర్ ఆఫ్టర్ 10థ్. కెరీర్ ఆఫ్టర్ 10థ్. సో, ఎందుకు కెరీర్ అనేది ఆఫ్టర్ 10థ్ వరకు చూసుకోవాలంటే ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆఫ్టర్ 10థ్ క్లాస్ చూస్ కేర్‌ఫుల్లీ. మేక్ చాయిస్ కేర్‌ఫుల్లీ. జనరల్‌గా 10థ్ క్లాస్ తర్వాత ఎందుకు ఎగ్జాక్ట్ ఒక మంచి పొజిషన్ ఎందుకు తీసుకోవాలి అంటే సి జనరల్‌గా 10థ్ క్లాస్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎలా ఉంటదంటే ఒక అప్రాక్సిమేట్‌లీ 15-15 ఇయర్స్. 15 టు ఒక 16 ఒక రౌండ్ ఫిగర్ యేసుకుంటే 16 ఇయర్స్. 16 ఇయర్స్ ఏజ్‌లో ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు అంటే డిస్ట్రాక్షన్స్ అనేది ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇయర్ ఆఫ్ ద 2020లో చూసుకుంటే మొబైల్ ఫోన్స్ అడిక్షన్స్ అయినా లేకుంటే నెగెటివ్ థాట్స్ అయినా డిఫరెంట్ వేస్‌లో మూవీస్ అయినా మొబైల్ ఫోన్ అడిక్షన్స్ అయినా లేకుంటే నెగెటివ్ అటాక్ చేయడం అయినా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తా ఉంటాం. సో ఇలాంటి పాయింట్‌లో ఇన్ కేస్ కనుక స్టూడెంట్స్ అనేది రైట్ పాత్ అనేది తీసుకోకపోతే ఫ్యూచర్ డెస్టినేషన్ అనేది ఏంటి? అంటే కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటది. అంటే ఇప్పుడు ఒక డెస్టినేషన్ కొంతమంది ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలని చాలా మంది డెస్టినేషన్స్ ఉంటది. ఆ యొక్క డెస్టినేషన్ కనుక మనం రీచ్ అయితే వి విల్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో కమింగ్ టు ద పాయింట్. సో ఆఫ్టర్ 10థ్ తర్వాత ఏం చేద్దామని అంటే సో వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ దేర్ లైఫ్? ఎందుకు చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతా ఉన్నారు అంటే నో ప్రాపర్ గైడెన్స్. చాలా మందికి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు కమింగ్ టు 2013 టు 2020 ఇయర్స్ చూసినప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 20 మార్క్స్ ఇంటర్నల్ అండ్ 80 మార్క్స్ ఎక్స్టర్నల్ అని టోటల్ 11 ఎగ్జామ్స్ కనుక వీళ్ళు ఎలా పాస్ అవ్వాలి కమింగ్ టు ద మేనేజ్మెంట్ చూసుకున్నా కూడా ఆ యొక్క సబ్జెక్ట్‌లో ఎలా మార్క్స్ స్కోరింగ్ చేయాలి? ఒక ర్యాంక్స్ అనేది ఎలా రావాలి? 100% రిజల్ట్ రావడానికి మేమేం చేయాలి అని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నారు. కమింగ్ టు ద పేరెంట్స్
దగ్గరికి వస్తే పేరెంట్స్ ఏం థింక్ చేస్తా ఉన్నారంటే మా పిల్లవాడు 10th క్లాస్‌లో స్కోరింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. 10/10 జీపీఏ తెచ్చుకోవాలి. మంత్లీ ఒక ఇయర్‌లీ 40,000-50,000 మనీ పే చేస్తున్నాం కదా! అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు. 10th తర్వాత ఏమవుతుంది అంటే కమింగ్ టు ద ఇంటర్మీడియేట్ 10th క్లాస్ ఇంటర్మీడియేట్ మధ్యలో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా మందికి ఉండట్లేదు. ఎందుకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండట్లేదు అంటే చాలా మంది కార్పొరేట్ కాలేజెస్‌లో ఒక ప్రాపర్ గైడెన్స్ మీన్స్ వాట్ ప్లాన్ నెక్స్ట్ అని ఏదో ఒకటి ఒక క్లాసెస్ కండక్ట్ చేసేసి వాళ్ళకొక డెస్టినేషన్ అనేది చెప్తా ఉన్నారు. కానీ ఏంటి అంటే జనరల్ స్కూల్స్‌లో చూసుకుంటా ఇప్పుడు రూరల్స్ అయినా లేకుంటే విలేజ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయినా అర్బన్స్ అయినా రూరల్స్ అయినా ఇలాంటి వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ దేర్ లైఫ్. చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండట్లేదు. అంటే 10th క్లాస్ తర్వాత ఎలాంటి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మనకు గోల్ ఏంటి, మన ఫైనాన్షియల్ ఇన్కమ్ ఏంటి, ఇన్ కేస్ కనుక మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా, పేరెంట్స్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారా, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా తెలియకుండా ఏదో ఒక కోర్స్ తీసేసుకుంటాం, ఏదో ఒక జాయిన్ అయిపోతాం. సగం జర్నీ ఒక 50% జర్నీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైవర్షన్ తీసుకోవడం, మళ్ళీ మొదటి నుంచి రావడం, లేకుంటే మధ్యలోనే ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేయడం, ఇలాంటి చాలా కేసెస్ ఉంటా ఉన్నాయి. సో ప్రాపర్ గైడెన్స్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోతే డెస్టినేషన్ అనేది మనం రీచ్ అవ్వలేము. నెక్స్ట్, నో క్లారిటీ అండ్ ఫైండింగ్ సూటబుల్ కెరీర్ ఆప్షన్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ కనుక మనం ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలన్నా, ఒక ఎల్ఐసిలో ఎంప్లాయ్ అవ్వాలన్నా, లేకుంటే ఆర్మీ వెళ్ళాలన్నా, నేవీ వెళ్ళాలన్నా, ఎలాంటి కోర్సెస్ ఇప్పుడు 10th క్లాస్ తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ తీసుకుంటే కొన్ని జాబ్స్ కి మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం. కొన్ని ఆప్షన్స్ తీసుకుంటే కొన్ని జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాం. మీరు ఏదైతే అది మీకు నచ్చిన కోర్స్ తీసుకొని నేను ఇదే నా డెస్టినేషన్‌కి రీచ్ అవుతా అంటే దట్ ఈస్ ద రాంగ్ వే. సో ఏంటి అంటే మీ యొక్క గోల్ ఏంటి? దాని యొక్క ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఫైండ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్, నో యువర్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే 10th క్లాస్‌లో టోటల్ ఎగ్జామ్స్ అనేవి 11 ఎగ్జామ్స్ రాస్తాం. కమింగ్ టు ద సబ్జెక్ట్స్ అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయండి తెలుగు నుంచి సోషల్ వరకు ఈ సబ్జెక్ట్స్ లో మీకు ఏ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు లాంగ్వేజెస్ ని పక్కన పెట్టినా కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 3 సబ్జెక్ట్స్. మ్యాథ్స్ ఇంపార్టెంటా? మ్యాథ్స్ లో మీకు పర్ఫెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా? సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉందా? ఈ 2 సబ్జెక్ట్స్ లో ఫోకస్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే 6 సబ్జెక్ట్స్ లో మీకు ఏదైతే సబ్జెక్ట్స్ అనేది ఏ సబ్జెక్ట్స్ లో అయితే మీకు చాలా ఒక గ్రిప్ ఉందో ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేది నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ లో చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకు అంటే ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. జనరల్ గా మీకు మ్యాథ్స్ అంటే పడదు అనుకోండి, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో మీరు అప్పుడు అలాంటి కొన్ని కేసెస్ లో కొంతమంది ఏమనుకుంటున్నారు, మ్యాథ్స్ నాకు రాదు, సైన్స్ నాకు రాదు, సో బెటర్ ఏంటంటే ఆర్ట్స్ సైడ్ వెళ్ళిపోతారు. ఇంక కొంతమంది ఏంటి అంటే సైన్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మ్యాథ్స్ సైడ్ వెళ్ళిపోతారు. సో ఇలాంటి డైవర్షన్స్ అనేవి, ఇలాంటి రూట్స్ అనేవి డిఫరెంట్ వేలో వెళ్తా ఉంటారు అన్నట్టు. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ అని, కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ అని, కొంతమంది మ్యాథ్స్ సైన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆర్ట్స్ సైడ్ వెళ్ళవడం. సో సంథింగ్ ఇలా జరుగుతూ ఉంటే కొన్ని కేసెస్ లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు, వాట్ ఈస్ ద ఫైనల్ కంక్లూషన్? ఐ విల్ టెల్ ఇన్ ఫైనల్లీ. సి నెక్స్ట్, నో యువర్ ఇంట్రెస్ట్. మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా, సైన్స్ అంటే ఇంట్రెస్టా? నెక్స్ట్, నో యువర్ హైయెస్ట్ స్కోర్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు జనరల్ గా 10th క్లాస్ ఈ ఇయర్ అయితే 2020 బ్యాచ్ టోటల్ కరోనా బ్యాచ్ కాబట్టి మేబీ కరోనా బ్యాచ్ అయినా కూడా మీకు ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఏదైతే పేరెంట్స్ ఉన్నారో, ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకు తెలుసు ఏ స్టూడెంట్స్ ఇన్ కేస్ 10th క్లాస్ ఎగ్జామ్ జరిగి ఉంటే ఏ స్టూడెంట్స్ కి 10/10 జీపీఏ వచ్చేది, ఏ స్టూడెంట్స్ కి 8 జీపీఏ వచ్చేది, ఏ స్టూడెంట్స్ కి 7 జీపీఏ వచ్చేది అందరికీ తెలుసు. స్టూడెంట్స్ కి కూడా తెలుసు వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి.
వాళ్ళు ఒక మీన్స్ ఇప్పుడు క్వార్టర్లీ అయినా హాఫ్ ఇయర్లీ అయినా ఇంటర్నల్ మార్క్స్ బేస్ చేసుకున్న, ఇప్పుడు చాలా మంది ఇంటర్నల్ మార్క్స్ అన్ని స్కూల్స్ లో ఏదో చూసి వేసేస్తారు, కానీ మేబీ ఆ స్టూడెంట్స్ కి తెలుసు ఇప్పుడు మన గురించి మనకు పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెక్ చేసుకోండి 10th క్లాస్ లో మీన్స్ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్ 2019 టు 2020 ఇయర్స్ లో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లో మీ యొక్క సబ్జెక్ట్స్ ఈ 6 సబ్జెక్ట్స్ లో ఎందులో మార్క్స్ అనేది స్కోరింగ్ వచ్చినాయి. నేను బిఫోర్ దట్ కూడా చెప్పిన, మ్యాథ్స్ లో స్కోరింగ్ ఎక్కువ వచ్చిందా, సైన్స్ లో స్కోరింగ్ ఎక్కువ వచ్చిందా, సోషల్ స్కోరింగ్ ఎక్కువ వచ్చిందా, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఏ ఒక్క సబ్జెక్ట్స్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్, మ్యాథ్స్ అంటే ఒక 5th క్లాస్, ఒక ఇంగ్లీష్ మీడియం కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం వచ్చేసిన 5th క్లాస్ స్టాండర్డ్ నుంచి తీసుకొస్తున్నా. 5th క్లాస్ నుంచి మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ డేటా అంటే మనం ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు 1 to 10 ఇయర్స్ లో ఈ సబ్జెక్ట్స్ అంటే మనం చాలా ఫోకస్డ్ గా నేర్చుకున్నాం, అంటే మన బేసిక్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ టు ద మ్యాథ్స్ వస్తే కమింగ్ టు ద మ్యాథ్స్ బేసిక్స్ ఎలా ఉన్నాయి, మీన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వస్తే ఆ సబ్జెక్ట్స్ ను కనుక మనం డీల్ చేయగలుగుతామా, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దట్. ఫ్యూచర్ లో కనుక మీకు గనక మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మళ్ళీ టచ్ అయితే ఆ యొక్క సబ్జెక్ట్ ని మనం డీల్ చేయగలుగుతామా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద సైన్స్, ప్రీవియస్ ఇయర్స్ ఆఫ్ ద సైన్స్ అనేది ఎలా ఉంది మనది, మీన్స్ 5th క్లాస్ నుంచి మీన్స్ ఒక 10th క్లాస్ వరకు మనకు ఆల్రెడీ వి కంప్లీటెడ్ 5th 6th 7th 8th 9th 10th లో అలాంటి క్లాసెస్ కంప్లీట్ చేసినప్పుడు మన యొక్క సబ్జెక్ట్ అనేది మనకు ఆ యొక్క సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ దట్. ఓకే, మీరు చెక్ చేసుకోవాల్సింది కమింగ్ టు ద మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అంటే మన 10 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ లో మన ఏదైతే సబ్జెక్ట్స్ అనేది, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కొన్ని స్కూల్స్ లో చూసుకుంటే స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చెప్పే వాళ్ళు పర్ఫెక్ట్ ఉండరు, కొన్ని స్కూల్స్ చూసుకుంటే చెప్పే వాళ్ళు ఉంటారు కానీ స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మేబీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా కూడా లైఫ్ అనేది స్టూడెంట్స్ ది కాబట్టి స్టూడెంట్స్ విల్ చెక్ దట్ మీరు ఏ ఒక్క సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారు మీ యొక్క ఈ 10 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ లో, ఈ 10 ఇయర్స్ లైఫ్ లో ఏ ఒక్క సబ్జెక్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్, చెక్ దట్. నెక్స్ట్, హౌ టు చూస్ కెరీర్. ఓకే, సబ్జెక్ట్స్ అయిపోయింది, స్కోరింగ్ మార్క్స్ కూడా అయిపోయింది, చూస్ ద కెరీర్ అనేది చూసుకోండి. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా లైఫ్ అంబిషన్స్ అనేది కొంతమందికి ఉంటది. లైఫ్ అంబిషన్ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు జనరల్ గా చాలా మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ని అడిగితే ఏం చెప్తారంటే నేను డాక్టర్ అవుతా అని కొంతమంది, నేను ఇంజనీర్ అవుతా అని కొంతమంది, నేను అడ్వకేట్ అవుతా అని కొంతమంది, నేను లాయర్ అవుతా అని కొంతమంది పొలిటీషియన్ అవుతా అని కొంతమంది చెప్తా ఉంటారు. సో బేస్ చేసుకొని మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు ఏదైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఒక చూస్ చేసుకున్నారో కాంబినేషన్, అది ఫైనల్ డెసిషన్ కాదు. ఆ యొక్క డెసిషన్ అనేది రేపు చేంజ్ అవ్వచ్చు. చాలా కేసెస్ లో ఇదే జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నేను 10th క్లాస్ లో ఒక పొలిటీషియన్ అయిదాం అనుకున్నా, కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేసినాయి. మా ఇంటి పక్కన చూసినా, మా రిలేటివ్స్ ని చూసినా, మా పేరెంట్స్ ఇది చెప్పారు, మా టీచర్స్ అది చెప్పారు. సో అందుకే నేను నా యొక్క అంబిషన్ చేంజ్ చేసుకున్నా. సో అప్పుడు నేను పొలిటీషియన్ అవుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను కొంతమంది, ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతామని కొంతమంది, ఇప్పుడు నేను డాక్టర్ అవుతామని కొంతమంది, చాలా చాలా మంది చెప్తా ఉంటారు. సో పాయింట్ ఏంటి అంటే ఏదైతే ఇది ఐ ఆల్రెడీ బిఫోర్ దట్ నేను ముందే చెప్పిన, ఈ యొక్క వీడియో పేరెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి మీ యొక్క అబ్బాయి 10th క్లాస్ లో ఏదైతే అంబిషన్ అనేది చూస్ చేసుకుంటాడో అది ఫైనల్ అంబిషన్ కాదు. ఇది పాయింట్. సో ఎందుకు అంటే మాక్సిమం స్టూడెంట్స్ 70% 80% కాకపోయినా రిమైనింగ్ 20% స్టూడెంట్స్ కు క్లారిటీ ఉంటుంది. మీన్స్ ఒక పర్సన్ ఇంజనీర్ అయిదాం అనుకుంటే ఎందుకు ఇంజనీర్ అవుతున్నాడు అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఆ పర్సన్ ఎగ్జాక్ట్ గా చూస్ చేసుకుంటారు. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటారో చిల్డ్రన్స్ గోల్ ఏదైనా కానీ, డాక్టరే కానీ, ఇంజనీర్స్ కానీ, ఏదైనా కానీ, ఆ యొక్క స్టూడెంట్స్ కి, ఆ యొక్క మీ యొక్క పిల్లవానికి ఫైనల్ గా ఏ యొక్క ఆప్షన్ తీసుకుంటే, ఏ యొక్క కెరీర్ ప్రకారం వెళ్తే ఆ యొక్క పర్సన్ ఫ్యూచర్ అనేది బాగుంటది అనేది మీరు డిసైడ్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకు అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ వాళ్ళకు తెలుసు. ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎలా గెట్ ఇన్ అవుతారో కూడా వాళ్ళకు మీకు తెలుసు. వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి ఎవర్ గ్రీన్ కెరీర్ ఆప్షన్స్ అనేది తీసుకోవడం బెటర్. ఎవర్ గ్రీన్ కెరీర్ ఆప్షన్ అనేది మీరు గనక చూస్ చేసిస్తే ఆటోమేటికల్‌గా ఆ పర్సన్ అందులో డెవలప్ అవ్వగలుగుతాడు. నెక్స్ట్ నో యువర్ గోల్. ఎవ్రీబడీ ఆస్పైర్ టు బికమ్ ఏ డాక్టర్, ఇంజినియర్, సివిల్. ఓకే, చూస్ యువర్ గోల్. ఇప్పుడు జనరల్‌గా ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది. ఒక్కొక్కరి వీక్‌నెస్ ఉంటది. ఒక్కొక్కరికి స్ట్రెంగ్త్ ఉండదు. స్ట్రెంగ్త్స్ అయినా, వీక్‌నెసెస్ అయినా కొన్ని మన డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఇలా ఉంటాయని కొంతమంది చెప్తా ఉంటే వింటా ఉంటాం. సో ఏంటంటే మేక్ ఫైనల్ డిసిషన్. వాట్ ఈస్ యువర్ ఫైనల్ డిసిషన్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. కమింగ్ టు ద పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మీ యొక్క ఫైనల్ డిసిషన్ ఇంపార్టెంట్. ఎందుకు ఫైనల్ డిసిషన్ ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ఒకసారి మీ పిల్లవాని దగ్గర కూర్చోబెట్టి అడగండి. వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి? వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు? వాళ్ళ యొక్క అంబిషన్స్ ఏంటి? ఒకసారి వినండి. సో విన్న తర్వాత ఏదైతే కెరీర్ ఆప్షన్స్ ఉందో ఏ ఒక్క ఆప్షన్ తీసుకుంటే మనం యొక్క ఒక 100% జర్నీ అనేది కంప్లీట్ చేయగలుగుతామో దానిపైన మీరు జాయిన్ చేపించండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏంటిది? జాబ్స్ అయినా, బిజినెస్ అయినా, ప్రొఫెషన్ అయినా. కమింగ్ టు ద కెరీర్ ఆప్షన్స్ అంటే ఫ్యూచర్‌లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకుంటే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? లేకుంటే ప్రొఫెషనల్‌గా వెళ్దాం అనుకుంటున్నారా? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్. ఇది యాక్చువల్లీ 10th క్లాస్ వాళ్ళకి అవసరం లేదు. ఈ కెరీర్ ఆప్షన్స్, జాబ్స్ అని. సో మేబీ ఒక ఎక్స్ట్రా గైడెన్స్ కాబట్టి జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్‌లో, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ప్రొఫెషనల్‌గా పోదామని దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత మనకు ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే ఇంటర్మీడియేట్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్ డిప్లొమా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కోర్సెస్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చు. ఏంటి అంటే ఇన్ కేస్ కనుక మనం 10th క్లాస్ తర్వాత వి హావ్ ద ఆప్షన్స్. ఇంటర్మీడియేట్ వెళ్తామా? పాలిటెక్నిక్ వెళ్తామా? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తామా? గవర్నమెంట్ జాబ్స్ వెళ్తామా? ఇన్ కేస్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్మీడియేట్ వెళ్ళాం అనుకోండి. ఇంటర్మీడియేట్ వెళ్తే ఏమవుతది? ఇంటర్మీడియేట్ వెళ్ళిన తర్వాత మనకు ఒక అప్రాక్సిమేట్లీగా ఒక 5 కోర్సెస్ ఉంటాయి. ఎంపీసీ అని, బైపీసీ అని, సిఈసీ అని, ఎంఈసీ అని, హెచ్ఈసీ అని. సో ఎంపీసీ, బైపీసీ ఇప్పుడు జనరల్‌గా చూస్తే ఎంపీసీ, బైపీసీ అనేది ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అయితది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అయితే ఎంపీసీ అండ్ బైపీసీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిఈసీ టోటల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ మీన్స్ ఇప్పుడు ఆర్ట్స్ అయినా ఇంపార్టెంటే. అందులో కూడా కొద్దిగా మాక్సిమం ఒక 40% వరకు ఎలా అయినా మ్యాథ్స్ ఉంటది కాబట్టి దట్ ఈస్ ద కమింగ్ టు దట్ ఈస్ ద ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి. ఎంఈసీ ఎంఈసీ అండ్ హెచ్ఈసీ ఈక్వల్ టు ద ఆఫ్టర్ సిఈసీ. ఆఫ్టర్ సిఈసీ తర్వాత ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ అనేది ఇంటర్మీడియట్‌లో ఉంటాయి. సో ఏంటంటే ఎలా అయినా కార్పొరేట్ కాలేజ్‌లో అందరూ ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మంది కార్పొరేట్ కాలేజ్‌లో చదువుతారు కాబట్టి అక్కడ ఎలా అయినా 12 అవర్స్ చదివిపిస్తారు కాబట్టి ఎలా అయినా అందరికీ చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎలా అయినా అందరూ కూడా గెట్ ఇన్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా అయినా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎంపీసీ, బైపీసీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటది. ఎందుకు ఎంపీసీ, బైపీసీనే తీసుకోవాలి అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సొసైటీలో మనం చూస్తా ఉంటాం. జాబ్స్ నోటిఫికేషన్స్ స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, లేకుంటే నేషనల్ లెవెల్స్ అయినా జాబ్స్ చూస్తా ఉంటాం. ఈ జాబ్స్ చూస్తూ ఉంటే అందులో మాక్సిమం 80% ఆఫ్ ద జాబ్స్ డిపెండ్స్ ఆన్ ఎంపీసీ. 80% ఆఫ్ ద జాబ్స్ ఎంపీసీ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. రిమైనింగ్ 20% జాబ్స్ రిమైనింగ్ ఒక బైపీసీఓ, సిఈసీఓ, ఎంఈసీఓ, హెచ్ఈసీ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎందుకు అంటే జనరల్‌గా మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అనే పాయింట్ అనేది వాళ్ళ 100% మెన్షన్ చేస్తా ఉన్నారు ఈ మధ్యలో. సో 70-80% ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రిమైనింగ్ 20% కూడా రిమైనింగ్ వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా ఎక్స్‌టెన్షన్ అన్నా కావచ్చు. కానీ మాక్సిమం ఏంటి అంటే మాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఫర్ ద ఎంపీసీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎంపీసీ తీసుకుంటే మీన్స్ ఒక ఎంపీసీ తీసుకుంటే ఏ ఫీల్డ్స్‌లో వెళ్ళాల్సి వస్తుందంటే ఇంజినీరింగ్ చేయొచ్చు. ఎంపీసీ తీసుకుంటే ఇంజినీరింగ్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. యూపీఎస్సీ, అంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అయినా, రైల్వే జాబ్స్ అయినా, లేకుంటే ఎల్ఐసి అయినా, లేకుంటే ఆర్మీ అయినా, నేవీ అయినా సో ఇలాంటి జాబ్స్ కూడా రాసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ లో ఏ ఫీల్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈసీఈ అయినా, సిఈసి అయినా, ఐటీ అయినా, సిఎస్సి అయినా, ఐటీ అయినా, ట్రిపుల్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా, దట్ ఈస్ ద టోటల్ ద ఇంజనీరింగ్ సైడ్. నెక్స్ట్ డిగ్రీ లెవెల్ తర్వాత పీజీ చేయొచ్చు. పీజీ తర్వాత టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళొచ్చు అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఎంపీసీ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా రాయొచ్చు. ఎందుకంటే అది మొత్తం ఒక డిగ్రీ లెవెల్లో వస్తూ ఉంది కాబట్టి ఏ గవర్నమెంట్ జాబ్ అయినా, ఇప్పుడు కొన్ని జాబ్స్, ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ లాంటివి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే కానిస్టేబుల్ జాబ్స్ లాంటిది రాసుకోవచ్చు. జాబ్స్ రాసుకోవచ్చు. సో ఏంటి అంటే ఎలా అయినా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా అయినా డిగ్రీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తే అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బైపీసీ. బైపీసీ తీసుకుంటే ఎలా అంటే ప్రొఫెషనల్ గా వెళ్ళొచ్చు. ప్రొఫెషనల్ ఇప్పుడు ఎంబీబీఎస్ అయినా, బిఏఎంఎస్ అయినా, బి ఫార్మసీ అయినా, డి ఫార్మసీ అయినా అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ డిగ్రీలో బైపీసీ తీసుకుంటే బిఎస్సీ నర్సింగ్ అయినా, టెక్నీషియన్ అయినా, లైక్ పారామెడిక్ అయినా కంప్లీట్ చేయొచ్చు. కమింగ్ టు ద ఇప్పుడు బైపీసీలో కూడా ఒక 20% ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అదేంటే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అయినా, ఫార్మలిస్ట్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయినా, ఇలాంటి దానిలో మనం జాబ్స్ చేయొచ్చు. సో ఎందుకు అంటే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ పెట్టుకున్నా కూడా బైపీసీ వాళ్ళకు ఒక 20% అని, ఎంపీసీ వాళ్ళకు ఒక 60 to 70 to 80% జాబ్స్ ఉంటాయి. సో బైపీసీకి కూడా చాలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే బైపీసీ అనేది తీసుకుని యాజ్ ఎ ప్రొఫెషనల్ గా ఎంబీబీఎస్ అనేది వెళ్దాం అనుకునే వాళ్ళు ఫస్ట్ చెక్ యువర్ పేరెంట్స్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకోండి. ఎందుకు అంటే ఒకసారి మనం ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఒకసారి ఇంటర్మీడియట్ లో ఒక బైపీసీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ చేయాలన్నా, బి ఫార్మసీ, డి ఫార్మసీ చేయాలన్నా పేరెంట్స్ ఇన్కమ్ అనేది సరిపోదు అని కొంతమంది, అండ్ ఇన్కమ్ ప్రాపర్ గా లేకపోతే మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడము, మళ్ళీ వేరే కోర్సెస్ తీసుకోవడము, అలాంటి కేసెస్ మనం చూస్తా ఉన్నాం. సో అలాంటిది ఏది కూడా కాకుండా ఫస్ట్ చెక్ యువర్ పేరెంట్స్ ఇన్కమ్, ఆఫ్టర్ ద టేక్ డిసిషన్. నెక్స్ట్ సిఈసి తీసుకుంటే ఏంటంటే సిఏ చేయొచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కూడా చేయొచ్చు. లా సైడ్ వెళ్ళొచ్చు, బీకామ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. సిఈసిలో మెయిన్ ఏంటి అంటే అది ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీలో బీకామ్ అయినా, బీబీఏ లాంటివి చేయొచ్చు. తర్వాత ఏంటంటే లా సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎంబీఏ అయినా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా అలాంటి కోర్సెస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్ వేలో వెళ్తే అంటే 10th క్లాస్ తర్వాత ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ యొక్క ఎంట్రన్స్ కంప్లీట్ చేసిన తర్వాత పాలిటెక్నిక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అంటే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, లేకుంటే ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సెరామిక్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత, ఎప్పుడైతే ఒక 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత, 10th క్లాస్ తర్వాత ఒక పాలిటెక్నిక్ వెళ్ళాలంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ యొక్క ఎంట్రన్స్ రాస్తే మీరు డైరెక్ట్ పాలిటెక్నిక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ చేసుకున్న తర్వాత పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. 3 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ లోనే అడ్మిషన్ దొరుకుతుంది మనకు. సో లేదు నేను బీటెక్ ఇంటర్మీడియట్ నుంచి వెళ్తా అంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, డైరెక్ట్ బీటెక్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. సో డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళినా, లేకుంటే ఒక పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళినా, బోత్ ఆర్ సేమ్ కేటగిరీస్, సేమ్ గానే వెళ్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ కనుక పేరెంట్స్ ఇన్కమ్స్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే, ఇన్కమ్ మీన్స్ కొంతమంది చెప్తా ఉంటారు మా పేరెంట్స్ దగ్గర కార్పొరేట్ కాలేజ్ లో చదివించేంత ఇన్కమ్ సోర్సెస్ అనేది లేదు అని చాలా మంది అంటారు. వాళ్ళకి నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే మీరు 10th క్లాస్ తర్వాత డైరెక్ట్ పాలిటెక్నిక్ వెళ్ళండి, 3 ఇయర్స్ చదవండి, డైరెక్ట్ బీటెక్ లో అడ్మిషన్ తీసుకోండి. ఎందుకు 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఎలా గవర్నమెంట్ వాళ్ళు ఎలా రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి, అక్కడనే మనకి ఈక్వల్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే పాలిటెక్నిక్ కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు ఒక 10%, బీటెక్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళే వాళ్ళకంటే పాలిటెక్నిక్ కి వెళ్ళే వాళ్ళకు 10 to 20% నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ అ పాయింట్. సో పేరెంట్స్ ఇన్కమ్స్ అనేది చాలా తక్కువ ఉంది, మేము కార్పొరేట్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేము అనే వాళ్ళు డైరెక్ట్ ఇట్ సైడ్ వెళ్ళండి. ఎందుకు అంటే మేబీ గవర్నమెంట్ విల్ పే యూ యాజ్ అ ఫీజ్ రియంబర్స్మెంట్. ఓకే,
నెక్స్ట్ సో పాలిటెక్నిక్ డ్యూరేషన్ అనేది 3 years వచ్చేస్తుంది. కొన్ని జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లో కూడా ఒక్కొక్కసారి మీన్స్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మాకు చదివే పేషెన్స్ లేదు అని ఎవరైనా అనుకుంటే మీకు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ వాళ్ళ సెక్టార్స్లో అయినా కొన్ని జాబ్స్ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు ద ఐటీఐ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ 20 yearsలో మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఐటీఐ నుంచి టెక్నీషియన్స్ లేకుంటే ఫ్రిడ్జ్ రిపేర్ లేకుంటే కూలర్ రిపేరింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు. మీన్స్ చిన్న చిన్న జాబ్స్ మాత్రమే వెళ్తాయి. సో బెటర్ దెన్ గో టు పాలిసెట్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు ద ఐటీఐ. నెక్స్ట్ కమింగ్ టు ద గవర్నమెంట్ సెక్టర్, అంటే మీ యొక్క ఫ్యూచర్లో గవర్నమెంట్ సెక్టర్స్లో వెళ్ళాలంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, పోలీస్ ఫోర్సెస్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్స్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. అదర్ కోర్సెస్ వెళ్ళాలంటే హోటల్ మేనేజ్మెంట్ అయినా, హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా, ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, విప్రో కోర్సెస్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అయినా, ఇలాంటి చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో మై ఫైనల్ కంక్లూషన్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పటి వరకు కంప్లీట్ చేసారో దోస్ హూ ఆర్ ద కంప్లీటెడ్ 10th class స్టూడెంట్స్, వాళ్ళకి పర్టికులర్ పేరెంట్స్కి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటి, మై మెసేజ్ ఏంటంటే మ్యాక్సిమం చూస్ ఎంపీసీ ఆర్ బైపీసీ. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. బైపీసీ పక్కన పెట్టినా చూస్ ద ఎంపీసీనే తీసుకోండి. మీన్స్ ఇప్పుడు నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అని కొంతమంది, ఓకే మ్యాథ్స్ ప్రాబ్లమ్ వస్తే డీల్ చేయగలుగుతా అని ఇంకా కొంతమంది ఎవరైనా థింక్ చేస్తూ ఉంటే ఎంపీసీనే తీసుకోండి. ఎందుకు ఎంపీసీ తీసుకోవాలి అంటే, ఏదైతే స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఇప్పుడు అప్ టు 20 years వరకు చూసిన కొన్ని నోటిఫికేషన్లో మ్యాక్సిమం 60 to 70% ప్రిఫరెన్స్ ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒక ఫైనల్ పాయింట్ ఇది. సో అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ పాయింట్ కూడా. చాలా మంది చూడండి, చాలా మందిని అడగండి, ఒక డిసిషన్ తీసుకోండి, గైడెన్స్ ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ చేసారో, ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసారో, పీజీ కంప్లీట్ చేసారో వాళ్ళని అడగండి ఏ పాత్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటామో. సో మెయిన్గా ఏంటంటే కమింగ్ టు ద చెక్ ద ఫైనాన్షియల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫైనాన్షియల్ ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే 50% జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ ఇక్కడనే ఎడ్యుకేషన్ నేను ఆపేస్తా, నేను మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ బిఫోర్ టేక్ ద ఆప్షన్, కన్సల్ట్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కాంబినేషన్గా కూర్చొని డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే దిట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద లైఫ్లో ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి. ఎనీ డౌట్స్ మీకు ఇన్ కేస్ కనుక ఇంకేమన్నా గైడెన్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ మై నెంబర్ ఐ ఆల్రెడీ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ చాట్ బాక్స్ ఆల్సో. సో సి ఎందుకు నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా, ఎంపీసీని ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, ఇన్ కేస్ కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఏ కంపెనీస్లో వెళ్ళి జాబ్ చేయాలనుకున్నా కూడా ఎంపీసీ ఇస్ ద ఓకే. ఎంపీసీ స్టూడెంట్స్ ఇస్ ద బెటర్. ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కాబట్టి, ఒక టాలెంట్ ఉంటుంది, ఇంటర్నల్గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఒక బెటర్ దాన్. కమింగ్ టు ద బైపీసీ ఆల్సో ఓకే. బైపీసీ 20 to 30% ఓకే, అది కూడా దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఎంపీసీ స్టూడెంట్స్కు చాలా మందికి కాంపిటీషన్ ఉంది, కానీ బైపీసీ స్టూడెంట్స్కు చాలా మంది కాంపిటీషన్ లేదు. సో చూడండి, మెయిన్గా మ్యాథ్స్ నాకు పడదు అంటే గోయింగ్ టు ద బైపీసీ. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు పడదు అంటే టేక్ ద సిఈసి కూడా తీసుకోండి, ఏదైనా పర్లేదు. సో మెయిన్గా ఏంటంటే ఈ కోర్సెస్ మీకు చాలా ఉంటాయి, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కోర్సెస్ పైన ఇలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వండి. సో ఇలాంటి పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని 100%గా చదవండి. ఎందుకంటే 10th class వరకు చాలా మంది స్టూడెంట్స్కు పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా దగ్గర కూర్చోబెట్టి ఇది కరెక్ట్, అది రాంగ్, ఇది ఇలా వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పేవాళ్ళు. నువ్వు ఎగ్జాక్ట్ ఇలానే వెళ్ళాలి అని. ఇంటర్మీడియట్ వచ్చే వరకు కొంత పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా లూజ్ వదిలేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మన లైఫ్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవ్వడము, థాట్స్
ఇన్వాల్వ్ అవ్వడము, మూవీస్ ఇన్వాల్వ్ అవ్వడము. సో, ఇలాంటివి జరుగుతా ఉంటే మేబీ గోయింగ్ టు ద రాంగ్ డైరెక్షన్ పోయే ఛాన్స్ ఉంటది. సో, బీ కేర్‌ఫుల్ దట్. ఎందుకు అంటే ఇంటర్మీడియేట్‌లో గనుక మీరు రాంగ్ వేలో వెళ్తే అప్పుడు ఏమవుతది? మైండ్‌లో ఒక డిస్టర్బెన్స్ వస్తే మీరు మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయలేరు. సో, బీ కేర్‌ఫుల్ అండ్ ఎనీ డౌట్స్ చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ వాట్సాప్ టు మై నెంబర్, కాల్ టు మై నెంబర్, మై పర్సనల్ నెంబర్ 9550214644. And please subscribe Life FIR's YouTube channel for the more updates. Okay, thank you.